Hello friends, welcome to Neo Mentors Daily Contemporary Issues. So, ఈ రోజు కంటెంపరరీ ఇష్యూస్లో మొదటిది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం 5 కోట్ల ప్రాఫిట్ వచ్చినటువంటి ఏ కంపెనీ అయినా 5 కోట్ల నికర లాభం వచ్చినటువంటి ఏ కంపెనీ అయినా వాళ్ళకు వచ్చినటువంటి లాభంలోంచి 2% లాభాలను సమాజం కోసం ఖర్చు పెట్టాలి. దాన్నే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటారు. ఇది ఈ మధ్య కాలంలో 16% పెరిగిందని మనకు ఒక నివేదిక చెప్తోంది. అంటే 2023-24 గాను ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది గతంతో పోల్చుకుంటే 16% అధికంగా ఉంది. ఇందులో ఎన్ని కంపెనీలు ఖర్చు పెట్టాయి డబ్బులు అంటే 1394 కంపెనీలు రాగా అందులో 1367 అంటే 98% కంపెనీలు వాళ్ళ సిఎస్ఆర్ స్పెండింగ్స్ని ఖర్చు పెట్టాయి. 27 కంపెనీలు ఖర్చు పెట్టలేదు. అయితే 2014 నుంచి ఈ కంపెనీస్ యాక్ట్ 2013లో వచ్చింది సవరణలతో. అంతకుముందు 1956 ఉండేది. 2014 నుంచి ఈ కంపెనీస్ యాక్ట్లో సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇది ఏదైతే కంపెనీ నికర విలువ 500 కోట్ల పైచీలకు ఉందో, టర్న్ ఓవర్ 1000 కోట్లకు పైగా ఉందో, నెట్ ప్రాఫిట్ నికర లాభం 5 కోట్లకు పైగా ఉందో వాళ్ళ నికర లాభంలోంచి గత 3 సంవత్సరాలకు వాళ్ళకున్న నికర లాభాన్ని యావరేజ్ చేస్తారు. దాంట్లో నుండి 2% డబ్బులను స్పెండ్ చేయాలి. అయితే ఇలా మొత్తం భారతదేశంలో అత్యధికంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటటువంటి ఫండ్స్ని అధికంగా ఖర్చు పెట్టినటువంటి కంపెనీలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 945 కోట్లతో ఉంది, రిలయన్స్ ఇండస్ట్రీస్ 900 కోట్లు, టీసీఎస్ 827 కోట్లు, ఓఎన్జీసీ 634 కోట్లతో ఉన్నారు. ఎక్స్పెండిచర్ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. అంటే అసలు మొత్తంగా రావాల్సినటువంటి సిఎస్ఆర్ అమౌంట్ 18,000 కోట్లు కాగా అందులో కొంత షార్ట్ ఫాల్ ఉంది. అంటే కొంతమంది ఖర్చు పెట్టలేకపోయినటువంటి అమౌంట్ 2,329 కోట్లు ఉన్నది. అయితే ప్రాఫిట్స్ ప్రకారం కనుక మనం ఒకసారి చూస్తే యావరేజ్ నెట్ ప్రాఫిట్ 1394 కంపెనీలకు కలిపి 9 లక్షల కోట్లు ఉంది. అయితే ప్రణవ్ హల్దియా ప్రైమ్ డేటాబేస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రికమెండేషన్స్ ప్రకారం ఈ సిఎస్సి థ్రెష్హోల్డ్ని పెంచాలని అంటున్నారు. అలాగే చిన్న చిన్న కంపెనీలను సిఎస్ఆర్ నుంచి తొలగించండి, ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితుల్లో ఉండరు అనేటటువంటి ఒక విషయాన్ని కూడా చెప్పారు. అలాగే సిఎస్ఆర్ స్పెండింగ్ కొన్ని రంగాలకు ఖర్చు పెట్టచ్చు. అందులో అత్యధికంగా ఏ రంగానికి ఖర్చు పెడుతున్నారంటే 1104 కోట్లు ఎడ్యుకేషన్కి, హెల్త్ కేర్కి 720 కోట్లు, ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అంటే పర్యావరణ సుస్థిరతకు 54 కోట్లు బాగా పెరిగింది, నేషనల్ హెరిటేజ్కి 5% ఖర్చు పెట్టారు, అలాగే స్లమ్ డెవలప్మెంట్కి తగ్గింది, రూరల్ డెవలప్మెంట్కి తగ్గింది, ఆర్మడ్ ఫోర్సెస్కి తగ్గింది. అయితే ఈ సిఎస్ఆర్ స్పెండింగ్ ప్రైవేట్ పబ్లిక్ 2 కంపెనీలు ఉంటాయి. అందులో పబ్లిక్ కంపెనీస్ ఖర్చు పెట్టింది మొత్తంగా 18,000 కోట్లు, 3,700 కోట్లు ఉంది. ఇందులో మొత్తం పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ ఆర్ అండర్టేకింగ్స్ 66 కంపెనీలు ఉన్నాయి. సో ఈ పర్టికులర్ డేటా మనకి మెయిన్స్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈవెన్ ఇన్ ద ప్రిలిమ్స్ స్టేట్మెంట్స్ రూపంలో ఇచ్చే అవకాశం ఉంది. ఇక రెండవది గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్ ఆఫ్ ఇండియా. మనకి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఉంది. 5 మిలియన్ మెట్రిక్ టన్నులు ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఉత్పత్తి చేయాలనేటటువంటి ఒక ఆలోచనతో దీన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం దీని యొక్క లక్ష్యం. అయితే ఇందులోనే భాగంగా సర్టిఫై అండ్ రెగ్యులేట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ని సర్టిఫై చేస్తూ దాన్ని నియంత్రించడానికి ఈ గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్ని తీసుకొచ్చారు. అంటే దీనివల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, ట్రేసబిలిటీ అంటే ఎక్కడ ఉత్పత్తి జరుగుతుంది, ఎక్కడికి వెళ్తుంది, అలాగే మార్కెట్ క్రెడిబిలిటీ ఇవన్నీ పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్ ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు, ఎక్కడ ఉత్పత్తి చేస్తున్నారు, ఉత్పత్తి చేసింది ఎక్కడికి వెళ్తుంది, సో దీనివల్ల మనకి మార్కెట్లో ఎలాంటి మార్పులు వచ్చాయి ఇవన్నీ కూడా తెలుస్తాయి. సో దీనివల్ల ఇన్వెస్టర్స్ అంటే ఎప్పుడైతే మనకి డేటా అద్భుతంగా ఉందో పెట్టుబడిదారులకి, స్టేక్ హోల్డర్స్కి ఆ రంగం మీద నమ్మకం అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే స్టాండర్డైజ్డ్ ప్రొడక్షన్ మెథడ్స్ని అవలంబిస్తారు. ఈ పైన ఉన్నటువంటి సర్టిఫికేషన్ స్కీమ్ ద్వారా ఇగో ఈ పద్ధతిలో ఇంత ఉత్పత్తి అవుతుంది అనే ఒక స్టాండర్డ్ పద్ధతులు వచ్చేస్తాయి. సో దానివల్ల మనకి క్వాలిటీ కూడా ఎష్యూరెన్స్ అనేటటువంటిది ఉంటుంది. సో గ్రీన్ హైడ్రోజన్ తాలూకా ఇంపార్టెన్స్ కనుక మనం చూస్తే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. అంటే ఇప్పుడు ఎలా అయితే మనం ఫాజిల్ ఫ్యూయల్స్ని వాడి మన తాలూకా ఎనర్జీ నీడ్స్ని తీసుకుంటున్నామో అలా పర్యావరణానికి ఇబ్బంది కలిగించినటువంటి శక్తి హైడ్రోజన్ అనేటటువంటి ఇది ఒక కొత్త రకమైనటువంటి టెక్నాలజీ. సో ఇది క్లీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ విచ్ మీన్స్ పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించదు. అలాగే ఫాజిల్ ఫ్యూయల్స్కి చాలా అద్భుతమైనటువంటి ఆల్టర్నేటివ్. చాలామంది ఈ సోలార్ ఆల్టర్నేటివ్ అంటారు, కానీ ఇట్స్ నాట్ సోలార్. ఇదే చాలా అద్భుతమైనటువంటి ఆల్టర్నేటివ్.
అలాగే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే దేశంలో పెరుగుతున్నటువంటి శక్తి అవసరాల మేరకు ఈ ఎనర్జీ సెక్యూరిటీని కూడా ఇది ఎన్హాన్స్ చేస్తుంది. సో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏదైతే ఉందో ఆల్ డొమెస్టిక్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూసర్స్ అంటే ఎవరెవరైతే భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేసేటటువంటి కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి మ్యాండేటరీగా సర్టిఫికేషన్ ఉండాలి. ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి అవసరం లేదు. హైడ్రోజన్ని ఎక్స్క్లూజివ్గా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ప్రొడ్యూస్ చేయాలి. అంతే తప్ప ఏదో టెస్లా కార్కి డీజిల్ జనరేటర్తో ఛార్జింగ్ పెట్టినట్టు ఉండకూడదు. అలాగే సర్టిఫికేషన్ని అక్రిడేటెడ్ కార్బన్ వెరిఫికేషన్ ఏజెన్సీస్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఏజెన్సీ కింద ఉంటారు వీళ్ళు చేస్తారు. 2026 నుంచి గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేట్స్ ట్రేడబుల్ కూడా, అంటే మనం వాటిని స్టాక్ మార్కెట్లో కొనుక్కోవచ్చు కూడా. సో ఈ రకంగా ఈ టాపిక్ని మనం చూడొచ్చు. అయితే ఇందులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడంలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల యొక్క పాత్ర ఏంటి అంటే వీరు చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు కొత్త కొత్త ఆవిష్కరణలు చేయొచ్చు, లోకల్ సొల్యూషన్స్ వెతకచ్చు, కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళు పాల్గొనవచ్చు. అలాగే హైడ్రోజన్ ప్రొడక్షన్ని బయోమాస్ నుంచి ఎలా ఉత్పత్తి చేయాలో వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు. సో దీనివల్ల కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి, ఆర్థికంగా మనకి జీడిపి పెరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్. అలాగే థర్డ్ టాపిక్ వచ్చేసి వరల్డ్ సోషల్ రిపోర్ట్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు సాధారణంగా, కానీ ఈసారి ఈ రిపోర్ట్ని ఇచ్చినటువంటి వాళ్ళు మాత్రం యుఎన్ దేశ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ అని ఒకటి ఉంది, అలాగే యునోవైడర్ ఈ సంస్థలు ఇచ్చాయి. బేసికల్గా ఏంటంటే పెరుగుతున్నటువంటి అసమానతలు, ఉద్యోగాల పట్ల ఉన్నటువంటి అభద్రతా భావం, సామాజికంగా ప్రభుత్వాలపై ఉన్నటువంటి అపనమ్మకం, ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్లో చాలా క్లియర్గా చెప్పారు. అలాగే గ్లోబల్ ఎఫర్ట్స్ టువర్డ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి మనకి 5 and 10 గోల్స్ ఇన్ఈక్వాలిటీ గురించి మాట్లాడతాయి. సో వాటికి సంబంధించి ఇవి అలైన్ అయ్యి కూడా ఉన్నాయి ఈ రిపోర్ట్లో చెప్పినటువంటి కొన్ని అంశాలు. ఇందులో హైలైట్స్ ఏంటంటే 60% ప్రపంచ జనాభా ఆర్థిక అసమానతలు లేదా ఆర్థిక అభద్రతా భావంలో ఉంది. అంటే సరిగ్గా ఆదాయం వస్తుంది అనే గ్యారంటీ లేదు, వచ్చిన ఆదాయం నిలబడుతుంది అనే గ్యారంటీ లేదు. అలాగే 690 మిలియన్లు అంటే ఎంత 69 కోట్ల మంది ఇంకా అత్యంత పేదరికంలో జీవిస్తున్నారు ఈ రిపోర్ట్ ప్రకారం. అలాగే 2/3 కంట్రీస్ అంటే ఎంత 67% దేశాలలో ఆర్థిక అసమానత అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1% ధనికులు 95% ప్రపంచ సంపదను కలిగి ఉన్నారు. ఎంత గౌరవం చూడండి, ఇది 1% జనం చేతుల్లో 95% సంపద ఉన్నది. ఎంత ఘోరం ఇది, ఆలోచించండి ఒకసారి. ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మంది ఉన్నారండి. ఇందులో 1% అంటే ఎంత 8 కోట్ల మంది. 8 కోట్ల మంది చేతుల్లో ప్రపంచ 95% సంపద ఉన్నది. అంటే మిగతా 5% సంపదను 99 మంది షేర్ చేసుకుంటున్నారు. సో అంటే ఈ ప్రపంచం అంతా ఎవరిది? డబ్బులు ఉన్న వాళ్ళదే. క్లియర్గా కనిపిస్తుంది కదా, డబ్బు ఉన్నోడిదే రాజ్యం. ఇది మారాలి. ఇది మారితేనే ప్రపంచంలో చాలా అద్భుతమైన మార్పులు వస్తాయి. అలాగే ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్ క్రైసిస్, ఇన్ఫార్మల్ అండ్ ఇన్సెక్యూర్ జాబ్స్, ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు, సెక్యూరిటీ లేనటువంటి ఉద్యోగాలు ఆఫ్రికా, సౌత్ ఏషియాలో విపరీతంగా ఉన్నాయి. దీనివల్ల ఆదాయాల్లో చాలా అనిశ్చిత అనేటటువంటిది ఉంది. దీనివల్ల సామాజిక ఈ సోషల్ ప్రొటెక్షన్ అనేటటువంటిది చాలా దెబ్బతింటాం. అలాగే ట్రస్ట్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్, 50% ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50% జనాభాకి ప్రభుత్వాల మీద నమ్మకం లేదు. అలాగే మిస్ఇన్ఫర్మేషన్, తప్పుడు సమాచారం, డిజిటల్ ఎకో ఛాంబర్సు, అలాగే ప్రభుత్వం తాలూకా పరిపాలనలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ సోషల్ ప్రొటెక్షన్ నో ట్రస్ట్ ఇన్ గవర్నమెంట్ ఉండడానికి కారణం. అంటే ప్రభుత్వం మీద నమ్మకం లేకపోవడానికి కారణాలు. క్లైమేట్ చేంజ్, అంటే ఇందులో క్లైమేట్ చేంజ్ గురించి కూడా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 2024లో ప్రతి 5గురిలో ఒకరు వాతావరణ మార్పులకి సంబంధించినటువంటి ప్రభావాన్ని ఫేస్ చేస్తున్నారు. ప్రతి 7గురిలో ఒకరు కన్ఫ్లిక్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అంటే యుద్ధాలు ఇలాంటి జరిగేటటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అలాగే 1+ బిలియన్ అంటే 100 కోట్లకు పైగా 1995 నుంచి కూడా పేదరికం నుంచి బయటపడ్డారు. అలాగే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మనం బ్రతికేటటువంటి ఈ సగటు ఆయుర్దాయం, అలాగే లిటరసీ చదువుకునేటటువంటి వ్యక్తులు, హెల్త్ కేర్ యాక్సెస్ ఇవన్నీ కూడా పెరిగాయి. అంటే చదువుకున్నటువంటి వ్యక్తుల తాలూకా సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. హెల్త్ కేర్ యాక్సెస్ చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అయింది. సోషల్ ఇంక్లూజన్ అనేటటువంటిది కూడా చాలా ఎన్హాన్స్ అయింది గ్రూప్స్లో. సస్టైనబుల్ గోల్ నెంబర్ 10 ఇన్ఈక్వాలిటీస్ గురించి మాట్లాడుతాం. అయితే కొన్ని సవాళ్ళు ఉన్నాయి. అదేంటంటే ఆర్థిక వృద్ధి అంటే జీడిపి పెరుగుతున్నప్పటికీ
అసమానతలు పెరుగుతున్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా పనిచేసేటటువంటి ప్రదేశాల్లో జాబ్ ఇన్సెక్యూరిటీ, అంటే ఉద్యోగాలు చేస్తున్నటువంటి దగ్గర ఈ యొక్క ఇన్సెక్యూరిటీ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఉద్యోగం పోతుందా అనేటటువంటి భయంతో బ్రతుకుతున్నారు. మిస్ఇన్ఫర్మేషన్, అంటే ప్రభుత్వాలు సరిగ్గా సమాచారాన్ని ప్రజలకు ఇవ్వకపోవడం వల్ల ప్రజలు ప్రభుత్వాల మీద నమ్మకాన్ని కోల్పోతున్నారు. అలాగే క్లైమేట్ అండ్ వార్స్ డెవలప్మెంట్ గెయిన్స్ని రివర్స్ చేస్తున్నాయి, విచ్ మీన్స్ ఇప్పటి వరకు అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి మానవాళికి యుద్ధాలు అలాగే వాతావరణ మార్పులు ఆ అభివృద్ధి పదాన్ని తిరోగమనంలో నడిపిస్తున్నాయి. ఇవి వరల్డ్ సోషల్ రిపోర్ట్ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి అంశాలు. సో ఇవన్నీ మన మెయిన్స్కి చాలా అద్భుతంగా పనికొస్తాయి. ఈవెన్ ఫిల్మ్స్లో కూడా ఈ స్టేట్మెంట్స్ రూపంలో ఇస్తారు. అయితే వే ఫార్వర్డ్ ఏం చేయాలని యుఎన్ చెప్తోంది అంటే మనకి సోషల్ కాంట్రాక్ట్స్ని బిల్డ్ చేయాలి. అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఈ విద్య, ఆరోగ్యము వీటి పట్ల ఇంకా అద్భుతమైనటువంటి ఉద్యోగాల కల్పన ఇవన్నీ జరగాలి. అలాగే ఫెయిర్ ట్యాక్సేషన్, పన్నులు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి, అంతేగాని ఇబ్బడిముబ్బడిగా పన్నులు వేయకూడదు. అలాగే గవర్నెన్స్ ఫర్ ట్రాన్స్పరెన్సీ, అంటే పారదర్శకతలో పరిపాలన ఉంటుందా భారతదేశంలో? పారదర్శకతతో చాలా కష్టం కదా. అలాగే గ్లోబల్ కోఆర్డినేషన్ టు ప్లాట్ఫామ్, వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్, ఇలాంటి వాటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు వీటికి సంబంధించి కొంత కోఆపరేషన్ అంటే సహకారం అనేటటువంటిది పొందాలి. సో ఇవన్నీ అందులో చెప్పినటువంటి అంశాలు. ఇక నాలుగోది ఎయిమ్ ఫర్ నాట్యురే ఇనిషియేటివ్. దీని అబ్రివేషన్ అడుగుతాడు ఎగ్జామ్లో. యాక్సలరేటింగ్ ఇన్నోవేటివ్ మానిటరింగ్ ఫర్ నేచర్ రిస్టోరేషన్, అంటే పర్యావరణానికి సంబంధించి ప్రకృతికి సంబంధించి అని తెలుస్తుంది కదా. ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇది 7 మిలియన్ యూరోలను యూకే ఫండింగ్ ఇచ్చింది. అలాగే యూరోలు కాదు, పౌండ్లు. దీన్ని ఎర్త్ డే ఏప్రిల్ 22న దీన్ని లాంచ్ చేశారు. ప్రీవియస్గా ఎయిమ్ ఫర్ ఫారెస్ట్ అనే ఒక ప్రోగ్రామ్ ఉండేది. సో అందులోనే ఇది భాగం అన్నమాట. సో ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఎకోసిస్టమ్ రిస్టోరేషన్. దాదాపుగా ప్రపంచంలో చాలా దేశాలు వాళ్ళ చుట్టూ ఉన్న పర్యావరణం ఎంత పాడైంది, దాన్ని ఎట్లా తీసుకురావాలనే దాని మీద డేటా అది లేదు. సో వీళ్ళు హెల్ప్ చేస్తారు, ఆ దేశాలకు మానిటర్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తారు. అలాగే కన్మింగ్ ప్రోటోకాల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ నెట్వర్క్కి సంబంధించి టార్గెట్ 2 ఉంది, ఎకోసిస్టమ్ని కాపాడడం, దానికి సపోర్ట్ చేస్తారు. కనీసం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు పాడైనటువంటి ఎకోసిస్టంలో 2030 కల్లా 30% ఎకోసిస్టమ్ని మళ్ళీ రీస్టోర్ చేయాలి, బాగు చేయాలి. అడవులు పాడాయి, అడవిని బాగు చేయాలి. చెట్లు నరికేశారు, చెట్లు నాటాలి. అలాగే కాలుష్యం పెరిగిపోయింది, కాలుష్యం తగ్గించాలి. ఇలాంటి వాటి కోసం కనీసం 2030 కల్లా 30% రీస్టోరేషన్ చేయాలనేటటువంటి దీని యొక్క టార్గెట్. దీనికి సంబంధించి యాక్టివిటీస్ ఏంటంటే చెట్లు నాటడం, వ్యవసాయ భూముల్ని రిహాబిలిటేట్ చేయడం, వెట్లాండ్స్ ఏవైనా పాడైపోతే దాన్ని రీస్టోర్ చేయడము, అలాగే గ్రాస్ ల్యాండ్స్ అంటే గడ్డి ఉన్నటువంటి నేలలు, మెరైన్ ఎకోసిస్టమ్స్ పాడైతే వాటిని రికవరీ చేయడము, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడన్నా జీవ వైవిధ్యం కనుక కోల్పోతే బయోడైవర్సిటీలో దాన్ని మళ్ళీ తీసుకురావడము తిరిగి, క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పుల్ని తిరిగి తీసుకురావడం, ల్యాండ్ డిగ్రేడేషన్ ఎక్కడైనా భూమి కనుక పాడైతే దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేపట్టేటటువంటి చర్యలు. అలాగే గ్లోబల్ డేటా సెట్ క్రియేషన్. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు డేటా అనేది లేదు. ఇప్పుడు ఈ యూకే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ ప్రోగ్రాం ద్వారా దేశాలు డేటా క్రియేషన్ చేసుకోవడానికి వీళ్ళు హెల్ప్ చేస్తారు. అందులో టెక్నాలజీ హెల్ప్ చేస్తారు. అలాగే డేటాని ఇంటరాపరబిలిటీ, ఒకరు మరొకరితో డేటాని పంచుకోవడానికి, దాన్ని అనలైజ్ చేయడానికి వీళ్ళు యూజ్ చేస్తారు. అలాగే ఇండిజినస్ పీపుల్, ముఖ్యంగా బ్రెజిల్, పెరు లాంటి దేశాల్లో పైలట్ ప్రాజెక్టులు చేయనున్నారు ఇండిజినస్ పీపుల్ మీద. అలాగే ఎడ్యుకేషన్ కాంపోనెంట్స్, కొంతమందికి దీనికి సంబంధించి కొంత అవగాహనలు, కొంత రీసెర్చ్లు అది చేయడానికి కూడా ఒక ఎడ్యుకేషన్ కాంపోనెంట్స్ తీసుకున్నారు. ఎయిమ్ ఫర్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ని ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటున్నారు. దాంతోపాటుగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకి సంబంధించి అడవులు ఏ పాత్రను పోషిస్తున్నాయి దాని మీద ఒక కరికులం డిజైన్ చేస్తారట. 15,000 మంది లెర్నర్స్ ఆల్రెడీ దీని మీద ఎంగేజ్ అయి ఉన్నారు. సో ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి వాతావరణ మార్పుల నుంచి మనుషుల్ని బయటపడేసేందుకు. ఇంకా లాస్ట్ టాపిక్ ఈరోజు మైక్రోగ్రావిటీ రీసెర్చ్ ఇన్ యాక్సియోమ్ 4 మిషన్, ఇస్రో వాళ్ళు ప్రారంభిస్తున్నటువంటి అంశం. సో మీకు అందరికీ మైక్రోగ్రావిటీ గురించి తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఉంది గ్రావిటీ, ఇది ఉంది పెన్ను, ఇలా పడిపోతుందంటే గ్రావిటీ కారణంగా. అదే మీరు స్పేస్లో ఇలా వదిలేశారనుకోండి, అది అలాగే తేలుతూ ఉంటుంది. ఈ మైక్రోగ్రావిటీలో కొన్ని మొక్కలు పెరుగుతాయట. ఈ మైక్రోగ్రావిటీలో కొన్ని జీవాలు జీవించగలవు. సో వీటి మీద కొన్ని పరిశోధనలు చేస్తున్నారు. దానికి గాను భారతదేశం ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇస్రో యాక్సియోమ్ స్పేస్ వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి మన ఇండియా నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో శుభాంశు శుక్లా ఈయన్ని పంపిస్తున్నారు. ఎక్కడికి? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి. సో 7 మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ ఈయన కండక్ట్ చేస్తారు. మైక్రోగ్రావిటీ అంటే ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి గ్రావిటీ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి 1/10 లక్షల వంతు.
భూమి మీద 10 లక్షలకు గ్రావిటీని 10 లక్షలుగా తీసుకుంటే మీరు 100%, అందులో 1/1 వంతు గ్రావిటీతో టెస్టులు చేస్తారు. సో వెయిట్లెస్ కండిషన్స్ ఉంటాయి, మీరు ఎగురుతూ ఉంటారు, ఈవెన్ వాటర్ తాగాలన్నా మీరు ఎట్లా పోసారనుకోండి తేలుతూ ఉంటుంది, దాన్ని నోట్లోకి తీసుకొని మింగాల. సో అట్లానే యునిక్ సైంటిఫిక్ స్టడీస్ ఏవైతే భూమి మీద పాసిబుల్ కాదో మైక్రోగ్రావిటీ కండిషన్స్తో చేస్తారు. మీ అందరూ మైక్రోగ్రావిటీ గురించి తెలుసుకునే ఉంటారు. భూమి వాతావరణం ఉన్నంతసేపు మన గ్రావిటీ పనిచేస్తుంది. భూమి వాతావరణం దాటి వెళ్ళిన తర్వాత గ్రావిటీ ఉండదు. అందుకే చాలామంది చిన్నప్పుడు మనం కొన్ని ప్రశ్నలు అడుగుతాం, చుక్కలు ఎందుకు రాలి పడిపోవు? గ్రావిటీ లేదు కాబట్టి. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ మైక్రోగ్రావిటీ రీసెర్చ్ ఏంటంటే హ్యూమన్ హెల్త్, అంటే మనుషుల తాలూకా ఈ ఆరోగ్య వ్యవస్థ పైన, లైఫ్ సైన్సెస్ పైన, మెటీరియల్ సైన్స్ పైన కొన్ని మనం తీసుకోవచ్చు. ఏవి కొన్ని ప్రయోగాలు చేయొచ్చు. ఇవన్నీ రాబోయేటటువంటి కాలంలో ఉన్న మానవాళికి ఉపయోగపడతాయి. ఎందుకంటే కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాల తర్వాత భూమి నశిస్తుంది ఖచ్చితంగా. నాకు తెలిసి అన్ని రోజులు కూడా ఉండదేమోలేండి. ఓ 400-500 సంవత్సరాల తర్వాత మనమే దీన్ని నాశనం చేస్తాం. సో ఒకవేళ భూమి నుంచి ప్రజల కనుక మానవులు వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తే ఇక ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్లో చేసినటువంటివి చాలా ఉపయోగపడతాయి. అలాగే కొత్త డ్రగ్స్, బయోటెక్నాలజీస్ వీటిని డెవలప్ చేయడానికి ఏదో ఉపయోగపడుతుంది. అలాగే అగ్రికల్చర్ అండ్ హెల్త్ కేర్లో కూడా మనం చాలా ప్రయోగాలు చేయొచ్చు. మైక్రోగ్రావిటీ కండిషన్స్లో ఎలా మొక్కలు పెరుగుతాయి ఇవన్నీ ఐడెంటిఫై చేస్తే కొత్త సృష్టి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈయన చెప్పినటువంటి ఇందాక చెప్పినటువంటి 7 ఏం చేస్తారంటే ఎడిబుల్ మైక్రో ఆల్గే, అంటే ఈ మైక్రో ఆల్గే ఆ గ్రావిటీ కండిషన్స్లో ఎట్లా ఉంటుంది. అలాగే సలాడ్ సీడ్స్ అని ఉంటాయి, ఈ స్పేస్లో మొలకెత్తుతాయా. సైనోబ్యాక్టీరియా నైట్రోజన్ సోర్సెస్తో ఎలా వృద్ధి చెందుతుంది. అలాగే యుటాడిగ్రేడ్ పరామ్ యాక్రోబయోటిప్స్, ఇది ఒక రకమైనటువంటి బయోటెక్నాలజీ, నాకు కూడా తక్కువే తెలుసు. అలాగే హ్యూమన్ ఇంటరాక్షన్స్ విత్ డిస్ప్లేస్, మైక్రోగ్రావిటీలో డిస్ప్లేస్కి సంబంధించి మైండ్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది. మజిల్ రీజనరేషన్, అంటే మెటాబోలిక్ సప్లిమెంట్స్, ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత మళ్ళాగా చారు, పెరుగు, కూరన్నము, చికెన్ ఇట్లాంటివి తినడానికి ఉండదు, ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. సో వాటితో రీజనరేట్ అవుతుందా బాడీ, అంటే మజిల్ రీజనరేషన్ జరుగుతుందా. ఫుడ్ క్రాప్ సీడ్స్ ఎట్లా పెరుగుతాయి, ఇవన్నీ కూడా టెస్టులు చేయనున్నారు శుభాంశు శుక్లా. లెట్స్ సే ఆల్ ద బెస్ట్ ఫర్ హిమ్. సో థ్యాంక్ యూ. దిస్ ద ఎండ్ ఆఫ్ టుడే సెషన్. విల్ మీట్ టుమారో ఇన్ ద నెక్స్ట్ సెషన్.